డీజీపీ గారు నిన్న చెప్తున్నారు, కొంతమంది మావోయిస్టులు లొంగిపోయారట. డీజీపీ సమక్షంలో, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారి సమక్షంలో 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఏమంటున్నారు? తెలంగాణ మావోయిస్టు రహితం, తెలంగాణలో ఇక మావోయిస్టులు లేరు. ఒక్క మావోయిస్టు కూడా తెలంగాణలో, తెలంగాణ అడవుల్లో, తెలంగాణ భూభాగంలో, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో నాట్ ఈవెన్ సింగిల్ మావోయిస్టు కూడా లేడు అని తెలంగాణ డీజీపీ ప్రకటిస్తున్నారు. మరి గణపతి తెలంగాణ ఆయనే కదా, ఎక్కడ మరి ఈయన లొంగిపోలేదు కదా, ఎట్లా ప్రకటిస్తారు అంటే ఆయన అడవుల్లో లేడు, తెలంగాణ భూభాగంలో లేరు, ఆయన ఎక్కడో విదేశాల్లో ఎక్కడో తలదాచుకున్నారు అని శివధర్ రెడ్డి గారు చెప్తున్నారు. డీజీపీ సమక్షంలో నిన్న 42 మంది మావోయిస్టుల లొంగుబాటు, భారీగా ఆయుధాలు, 800 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారట. అంటే దాదాపు 200 గ్రాములు తక్కువ కిల బంగారం. వారికి 1,93,00,000 రివార్డ్ అట. త్వరలోనే హెల్త్ కార్డులు ఇస్తారట. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ జీరో, పిఎల్జేఏ కనుమరుగు. రాష్ట్ర కమిటీ మొత్తం జీరో అయిపోయింది. పిఎల్జీఏ దానికి అనుబంధంగా పనిచేసే సాయుధ దళం ఏదైతే ఉందో పిఎల్జీఏ, అది మొత్తం కనుమరుగు అయిపోయిందట. గణపతి సహా పార్టీలో రాష్ట్రానికి చెందిన వారు ఇక 5గురే ఉన్నారట. గణపతి బతికే ఉన్నారు కానీ అడవిలో మాత్రం లేరు. ఎన్ఐఏ కేసులతో రాష్ట్ర పోలీసులకు సంబంధం లేదని వెల్లడి. ఇప్పుడు ఎన్ఐఏ అనేది జాతీయ దర్యాప్తు సంస్థ, మాకేం సంబంధం అని అంటున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవచ్చు కదా. తెలంగాణ బిడ్డలకి దాదాపు 200 మందికి పైగా నోటీసులు ఇస్తున్నది. యూట్యూబ్ ఛానళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి ఇన్నయ్య గారిని అరెస్ట్ చేసి, ఆయన అయితే అసలు మొత్తం ఈయననే మొత్తం నక్సలేట్ల దీనికి పునాది అన్నట్టుగా చేస్తున్నారు మొత్తం. చివరికి ఇప్పుడు ఆయన నిమ్స్ ఆసుపత్రిలో ఆపరేషన్కి రెడీగా ఉన్నాడు. ఆ వెన్నుముక మొత్తం ఇదైపోయి ఆయన గతంలో కూడా సర్జరీ అయింది. కింద పడుకోవాల్సి వస్తుంది, తర్వాత ఏదో కాట్ ఇచ్చినట్టున్నారు. ఎంతున్నా కూడా ఇబ్బందే కదా. ఎవరో ఒక సహాయకులు ఎవరో ఉంటే ఆయన కొంత ఇదైతూ ఉండేవాళ్ళు. సో కూర్చోవడము, లేవడము, దీనివల్ల మళ్ళీ ఆ స్పైన్ ప్రాబ్లం అయ్యి మళ్ళీ నిమ్స్లో జాయిన్ చేశారు ఆయన. ఎంతకాలం? ఆల్మోస్ట్ 2-3 నెలలు అయిపోయింది ఆయన జైలుకి పోయి. ఇంకేం చేస్తారు? ఇప్పుడు డీజీపీ చెప్తున్న మావోయిస్టులు లేరని. మావోయిస్టులే లేరన్న తర్వాత ఇంకా మళ్ళీ ఆయన తీసుకుపోయి జైలు పెట్టుడు ఎందుకు? మొన్న కింది కోర్టు బెయిల్ డిస్మిస్ చేసింది, 4 రోజుల పాటు తీర్పును రిజర్వ్లో పెట్టి. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టులో ఎన్ని రోజులు, ఎన్ని వాయిదాలు, మళ్ళీ ఇంకొక నెల, 2 నెలల, ఇంకెన్ని రోజులు అయిద్దో తెలియదు. ఆయన ఆరోగ్యం చూస్తే అట్లున్నది. ఇప్పుడు మీకు ఎన్ఐఏతో మీకు సంబంధం లేదు. వాస్తవం జాతీయ దర్యాప్తు సంస్థ. ఇప్పుడు ఎన్ఐఏ అయినా ఇంకోటైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్రం పరిధిలో, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రం పరిధిలో ఉంటాయి. తెలవందేముంది? ఇవన్నీ కూడా కావాలని కుట్రపూరితంగా చేస్తున్నట్టుగానే కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఇన్నయ్య అరెస్ట్ అయిన తర్వాత దాదాపు 200 మందికి నోటీసులు పోయినాయి. ఇన్నయ్య ఎవరితో మాట్లాడుతుంది, ఇన్నయ్య ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఇన్నయ్య ఫోన్లో ఎవరితో మాట్లాడి, ఎవరితో ఎంతసేపు మాట్లాడిండు, ఇన్నయ్య ఒక అనాథాశ్రమాన్ని నడుపుతున్నాడు. 160 మందికి ఆయన అనాథలకు ఒక తండ్రిగా ఆయన సేవలు అందిస్తున్నాడు. వాళ్ళకు నోటీసులు ఇచ్చినారు. మీరు డబ్బులు ఎట్లు ఇచ్చిరు, ఎందుకు ఇచ్చిరు అని. చివరికి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి, మీరు మరి మొన్నటిదాకా పాప మా అనాథ పిల్లల కోసం కష్టపడి మీ సంపాదించిన దాంట్లో కొంత అమౌంట్ మాకు ఇచ్చారు కదా, మళ్ళీ ఇవ్వండి అంటే, అమ్మో మీ ఎన్ఐఏ కేసు ఉంది, వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చిర్రు, ఇప్పుడైతే ఇయ్యం, మేము అంతా అయిపోయిన తర్వాత చూద్దామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నష్టపోతుంది ఎవరు అక్కడ? అమాయకులైన తల్లిదండ్రులైన పిల్లల అనాథలైపోతున్నారు కదా. గది కూడా అడ్డుకుంటే ఎట్లా? సరే మేము నోటీస్ ఇవ్వద్దా, విచారణ చేయొద్దా అంటే చేయండి, ఎవరొద్దన్నారు. కానీ ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసేలాగా ఎందుకు చేస్తున్నారు? అవసరం ఏమున్నది? యూట్యూబ్ ఛానళ్ళ కెమెరామెన్లకి నోటీసులు ఇచ్చే ఎక్కడ పోతున్నాం మనం? ఇప్పుడు డీజీపీ మీకు కూడా బాధ్యత ఉన్నది కదా. రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్కి లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ మేము రాజ్యాంగము, ప్రజాస్వామ్యం అని మాట్లాడుతుంటారు కదా. మరి దీని మీద మీ పోరాటం మీద ఒక స్టేట్మెంట్ ఏది? 200 మందికి పైగా తెలంగాణ బిడ్డలకు నోటీసులు ఇస్తే దీని మీద ఒక స్టేట్మెంట్ ఏది? ఇప్పుడు తెలంగాణ డీజీపీ ప్రకటించిండు లేరని, ఛత్తీస్గఢ్ లీడర్లు చెప్తున్నారు మావోయిస్టులు లేరని. మరి మావోయిస్టులే లేనప్పుడు మరి మావోయిస్టులతో ఎవరు మాట్లాడతారు, ఏం చేస్తారు? అందరూ జనజీవన శ్రవంతిలోనే కలిసిన తర్వాత మళ్ళీ అరెస్టులు ఎందుకు, ఈ వేధింపులు ఎందుకు? దేశ భద్రతకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నమోదు చేస్తున్న కేసుల విచారణలతో తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని డీజీపీ స్పష్టం చేశారు. ఉపా చట్టం కింద నమోదైన కేసులో తెలంగాణలోని పలువురు ప్రజా సంఘాల నేతలు, కవులు, కళాకారులు, రాజకీయ నేతలకు ఎన్ఐఏ నోటీసుల జారీపై ప్రశ్నించగా అది కేంద్రం పరిధిలోని అంశం, తమ ప్రమేయమేమీ లేదని చెప్పారు. మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాము సరెండర్ కాలేదని, అరెస్ట్ అయ్యామని చెప్పడంపై విలేకరులు ప్రశ్నించగా వారు లొంగిపోయారు అని చెప్పలేదని, జనజీవన స్రవంతిలోకి వచ్చారని మాత్రమే చెప్పామన్నారు.
వారు అరెస్ట్ అయితే జైల్లో ఉండాలని, కానీ బయట తిరుగుతున్నారంటేనే అర్థం చేసుకోవాలని డీజీపీ అన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసిరని వాళ్ళే చెప్తున్నారు. మరి అరెస్ట్ చేసిన వాళ్ళు జైలు ఉండాలిగా. జనజీవన స్రవంతిలో ఉండి ఎప్పుడో 1980స్లో లొంగిపోయి తన ఆరోగ్య కారణాల రీత్యా ఏదో ప్రజా ఉద్యమాల్లో భాగస్వామై ఓ అనాథాశ్రమం పెట్టుకుని 160 మంది పిల్లలకి సేవ చేస్తూ ఆ కుటుంబం అంతా పని చేస్తున్న వ్యక్తిని తీసుకుపోయి జైలు పెట్టారు. మేము లొంగిపోలేదు, అరెస్ట్ అయిన వాళ్ళేమో వాళ్ళు బయట ఉన్నారు. అంటే వాళ్ళని అరెస్ట్ చేయాలని నేను అంటలేను. ఈ చెప్తున్న లైన్ ఎట్లున్నది అన్నది. ఇగో మావోయిస్టు గణపతి సేఫ్ షెల్టర్ ఎక్కడున్నాడు ఇంతకీ గణపతి? ఆయన ఆల్రెడీ 70 ఏళ్ళు పైబడ్డాయి ఆయనకి. ఇప్పుడు ఆయన ఉండి ఇంకేదో చేస్తారని కాదు, కానీ అసలు ఎవరిని లేకుండా పట్టుకోవాలి. ఎందుకంటే పెద్ద నాయకుడు కదా, మొదటి తరం నాయకుడు ఆయన. భారత్ను మావోయిస్టు రహిత దేశంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించిన మాజీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీ పైన ఆయన స్పష్టమైన ప్రకటన చేయకపోవడంపై అనుమానాలకు తావిస్తున్నది. గణపతి బతికే ఉన్నారు, కానీ అడవుల్లో కాదంటూ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టీకరించిన మరి ఆయన ఎక్కడున్నారు? దేశంలోనా విదేశాల్లోని షెల్టర్లోనా అనేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇలాంటి విషయాలపై మాజీ మావోయిస్టులు, ప్రజా సంఘాల నాయకులు, నిఘా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే జగిత్యాలకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసి అనారోగ్య కారణాలతో 2018లో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా 2022 వరకు పార్టీ కార్యక్రమాల్లో ఉన్నారు. అనంతరం ఒకరి చేయూత లేకుండా ఆయన నడవలేని పరిస్థితిలో ఉండడం, కేంద్ర బలగాల భారీ ఆపరేషన్లు ప్రారంభం కావడం, శత్రువు కమ్ముకొస్తున్న వేళ ఆయనకు రక్షణ కల్పించడం ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో గణపతిని ఆయన భార్య జోడే రత్నాబాయిని సేఫ్ షెల్టర్కు తరలించాలని పార్టీ నిర్ణయించిందని సమాచారం. ఆ బాధ్యత వహించిన ఆనాటి పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు తీసుకున్న నిర్ణయమే ప్రస్తుతం గణపతి ఆచూకీ కనిపెట్టడంలో నిఘా వర్గాలకు తలకు మించిన భారంగా మారడానికి కారణమైందట. గణపతిని ఆయన భార్యను రక్షిత ప్రాంతానికి తరలిస్తూ కొన్నేళ్ల పాటు వారు బయటికి రాకున్నా ఇబ్బందులు కలగకుండా ఆర్థిక ఏర్పాట్లు సైతం బసవరాజ్ చేశారు. గణపతి ఏ రాష్ట్రంలో ఉంచారు, నేపాల్, ఫిలిప్పీన్స్ దేశాలకు తరలించారా అనే విషయం కేవలం బసవరాజుకే తెలుసట. కానీ ఆ బసవరాజు చనిపోయిండు ఎన్కౌంటర్లో. సో ఆయనకు మాత్రమే తెలుసట. ఈ పరిస్థితుల్లో గత ఏడాది మే నెలలో ఛత్తీస్గఢ్, నారాయణపూర్ జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మరణించారు. దీంతో గణపతి సమాధి అయిందని మాజీ మావోయిస్టులు భావిస్తున్నారు. ఇంకా ఆయనకు తప్ప ఇంకా వేరే మూడో పర్సన్కే తెలియదట. బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత అనధికారికంగా కార్యదర్శిగా వ్యవహరించిన దేవ్జీ అరెస్టు కావడంతో గణపతి ఆచూకీ తెలియవచ్చని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. దేవ్జీని, రాజిరెడ్డిని నిఘా వర్గాలు రోజుల తరబడి ప్రశ్నించిన సమాధానం మాత్రం రాబట్టలేకపోయారు. సో ఇది పరిస్థితి.